యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనము. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో జనుడు లేక యిర్మీయా అనే దైవజనుడు లేక ప్రవక్త, ఆయన దేవుని ప్రజలైనటువంటి యూదా ప్రజలకి ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలని పరిశుద్ధ గ్రంథంలో లేవు. కానీ పండితులు ఏం చేశారంటే, 1 పేజీ 2 పేజీలు రాసిన వాళ్ళని చిన్న ప్రవక్తలు అన్నారు, కొంచెం ఎక్కువ అధ్యాయాలు రాసినటువంటి వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు. ఈ పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యిర్మీయా ప్రవక్త. యిర్మీయా ప్రవక్తను దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు, ఏ వయసులో ఎన్నుకున్నాడు? యిర్మీయా గ్రంథం చదివిన వాళ్ళకి యిర్మీయాను దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడో, ఎప్పుడు ఆయన ప్రతిష్ఠించుకున్నాడో, ఎప్పుడు ఆయన కొరకై నియమించుకున్నాడో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. గర్భములో, తన తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను నియమించానన్నాడు కదా. చదవండి ఆ మాట. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపు నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. హల్లెలూయా. గర్భములో ఉన్నప్పుడే, బయటికి రాకముందే దేవుడు నిర్ణయించి పెట్టుకున్నాడు. ఎవరిని? యిర్మీయా అనేటువంటి దైవజనుడిని ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. తన ప్రజలైనటువంటి యూదా ప్రజలకి ప్రవచనాలు చెప్పడానికి, దేవుని సంగతులు చెప్పి వారిని సరిచేయడానికి, వాస్తవంగా చెప్పాలంటే ఆ ప్రజలు మాట వినే రకము కానే కాదు. తిరుగుబాటు చేసేవారు, కఠినమైనటువంటి వారు, చాలా భయంకరంగా దేవుణ్ణి ఆయాస పెట్టే ప్రజల మధ్యలో మరి యిర్మీయాను దేవుడు ఏర్పరచుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తల్లి గర్భంలోనే యిర్మీయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత తనకు కావలసిన ప్రతిదీ దేవుడే సమకూర్చాలి కదా. కానీ దేవుని మాటలు చెప్పడానికి వెళుతున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. యిర్మీయా, నువ్వు ఏ మాట చెప్పినా సరేగాక వారు వినరని కూడా చెప్పాడు దేవుడు. చదవండి ఆ మాట, మనం చదువుదాము. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. యూదారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల వద్దకు కానీ, ఈ దేశమంతటి నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణముగాను, ఇనప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురుగా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. 8వ వచనం అంటాడు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని యిర్మీయా భక్తునితో మాట్లాడుతూ వచ్చాడు. యూదా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారు విన్నట్టుగానే ఉంటారు, వినరు. అయినా సరేగాక నా తరపున నువ్వు ఒక ప్రవక్తగా వెళ్ళి నువ్వు ఈ మాటలు తప్పకుండా చెప్పవలసిందని దేవుడు ఆయన ధైర్యపరిచి వారి మధ్యలోకి పంపించాడు. వారి మధ్యలోకి పంపించిన తర్వాత దేవుని సేవకునిగా, దేవుని తరపున వెళ్ళినటువంటి ప్రవక్తగా తనకి వ్యతిరేకత ఏర్పడింది. అక్కడ వ్యతిరేకత ఏర్పడినప్పుడు నిజంగా చాలా బాధపడుతూ ఆయన ఈ ప్రార్థన చేశాడు. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనంలో ఈ ప్రార్థన మనం చూడవచ్చు. ఏంటా ప్రార్థన అని అంటే, చదవండి. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనము 15వ వచనం చదువుదాం. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడువానిగాను, దేశస్థులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. చూడండి, తల్లి గర్భములో రూపింపబడక ముందే ఏర్పరచుకున్నటువంటి యిర్మీయా భక్తుడిని దేవుడి మాటలు చెప్పడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలు, యూదా నాయకులు, వీళ్ళంతా కూడా, యాజకులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయనను శపిస్తూ ఉన్నారు. వాళ్ళు శపించటానికి నేను ఎవరికి డబ్బులు వడ్డీకి ఇవ్వలేదే, ఎవరిని నేను నష్టపరచలేదే, ఈ దేశస్తులతో ఎవరితో నేను కలహించటం లేదే, అయినా నా తల్లి
నన్ను గర్భం దాల్చింది. అయ్యో నాకు శ్రమ, తల్లి జగడమాడువానిగా దేశస్థులందు కలహించువానిగా నీవేళ నన్ను కంటివమ్మా, నా జన్మను అనుకుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుందని ఇర్మీయా భక్తుడు చాలా బాధపడుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 15వ వచనంకి వచ్చేసరికి, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను దర్శించు, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవే, నన్ను కొనిపోకము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. అంటే దేవుని కోసమై నిందలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, దేవుని చేత నియమించబడినటువంటి ఈ ఇర్మీయా భక్తునికి తను కన్న తల్లి విషయంలో బాధపడుతున్నా. నన్ను ఎందుకు అన్నావమ్మా, అందరూ నన్ను కొట్లాడేవానిగా చూస్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో ఒక మంచి మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి కొట్లాడినట్టే ఉంటుంది. అవునా? కొట్లాడినట్టుగా ఉంటుంది. ఇర్మీయా నిజంగా తన సొంత మాటలు ఒక్కటి చెప్పలేదు, కానీ ఏం మాటలు చెప్పాడు? కేవలము దేవుని మాటలు మాత్రమే చెప్పాడు. దేవుని మాటలు చెప్పే వ్యక్తి జీవితంలో శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతూ అయ్యో నాకు శ్రమ అంటూ, అయ్యో నా శ్రమ నీకే తెలిసి ఉన్నది అన్నాడు. నిజమే, మన జీవితాల్లో మన శ్రమ, మన బాధ, మన కష్టము మన దేవునికి తెలుసు, మనకు తెలుస్తుంది. నోవాహు అనేటువంటి వ్యక్తి జీవితంలో ఎంత కష్టపడ్డాడో అని ఆయన అడిగితే ఆయన చెప్తాడు, అయ్యా దేవుని మాటకు నేను లోబడి 120 సంవత్సరాలు ఈ ఓడను సిద్ధం చేశాను, దేవుని మాటలు ప్రకటించాను, అయినా సరే వాళ్ళు వినలేదు అంటే. ఒకవేళ యోనాను అడిగితే ఆయన ఏమంటాడంటే, నేను కూడా ఆ ప్రజలకు ప్రకటించడానికి వెళ్ళాను, కానీ మధ్యలో భయపడి వెనక్కి తిరిగి వచ్చాను. బైబిల్లో చాలామంది భక్తులు దేవుడు చెప్పినట్టుగా చెప్పడానికి బయలుదేరారు. కొంతమంది అక్కడికి వెళ్ళడానికి భయపడి ఆగిపోయారు, కానీ మళ్ళీ దేవుడు మాత్రం ఎప్పుడు ఆపలేదు. వాళ్ళు మళ్ళా కొనసాగిస్తూ వారిని దేవుడి మాటలు ప్రకటించడానికి దేవుడు వాడుకున్నాడు. అందులో ఒక వ్యక్తి యోనా అనేటువంటి వ్యక్తి. ఈ యోనా కూడా అంటాడు, నేను శ్రమలలో చిక్కుకొని ఉన్నాను అని మాట్లాడుతుంటాడు. చూడండి ఒకసారి యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించుచున్నావు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలోండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసిదను అనుకొంటిని అన్నాడు. హల్లెలూయా. 7వ వచనంలో అంటాడు, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి తనకొచ్చిన శ్రమలో దేవునికే మొరపెట్టాడు. అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13లో, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు పాటలు పాడవలని, ఈ 2 పనులే చేయవలసిందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యోనా భక్తుని జీవితంలో కావచ్చు, ఇర్మీయా భక్తుని జీవితంలో కావచ్చు, వారికి వచ్చిన శ్రమను గురించి వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ప్రభా నీవే మమ్మల్ని దర్శించయ్యా, నీవే నన్ను జ్ఞాపకం చేసుకో, నీవే నన్ను హింసించు వారి మీద నీ ప్రతిదండన చూపించు. రోమపత్రికలు అంటాడు, మీకు మీరే పగ తీర్చుకొనక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మిమ్మల్ని మీరే అర్పించుకొనడి, మిమ్మల్ని మీరే అప్పగించుకొనడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హింసించే వారి కొరకు ప్రార్థన చేసి ఒక వంతు అయితే, హింసించే వారికి ప్రతిదండన చేయగలిగిన దేవుడు ఆయన కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆ బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఏమంటే తెలుసా, ఇదిగో ప్రభువా ఇంత దుర్మార్గంగా ఉన్న ఈ ప్రజలను శిక్షించుము, వారి అంతము చూడము అన్నప్పుడు ఇంకా కొంత సమయం ఉందని దేవుడే అక్కడ వారితో మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి చాలాసార్లు మనం ఇన్స్టాంట్గా ఎంబడే అక్కడికక్కడే మిరకలు జరగాలి, ఒక అద్భుతం జరగాలి, నన్ను ఎవరైనా మాట్లాడితే వెంటనే వాడు కింద పడి చావాలనుకుంటాం. అవునా? అది కాదు దేవుడు కోరుకునేది. మనల్ని శ్రమ పెట్టే మనుషులు ఉండొచ్చు,
మనల్ని అపార్థం చేసుకునే మనుషులు ఉండొచ్చు, మనల్ని బాధ పెట్టే మనుషులు ఉండొచ్చు. ప్రభువా, నా కొరకై ప్రతిదండన నువ్వు చేయి ప్రభువా, నేనేమి చేయలేని వాడను, నువ్వే నా గురించి ప్రతిదండన నువ్వే చేయి ప్రభు అని తన శ్రమను దేవునికి అప్పగించుకోవాలి. శ్రమను ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో దేవుడు తప్పకుండా జోక్యం చేసుకొని వారికి ఎలా చెప్పాలో ఆ రీతిగానే దేవుడు చెప్తాడు. ఈ శ్రమలో ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు, జ్ఞాపకం చేసుకోమని దేవునికి విన్నపము చేసినప్పుడు దేవుడు తనకిచ్చిన సెలవిచ్చిన మాట ఏంటో చూడండి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం నుంచి, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతుల నుంచి నిన్ను విమోచించెదను అన్నాడు. హల్లెలూయా. నిజంగా అన్ని మాటలు దేవుడు ధైర్యపరుస్తూ ఆయనతో మాట్లాడడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? తనకున్న ఆ శ్రమలో దేవునికి తాను మొరపెట్టాడు. ఇర్మీయా 33:3 అంటాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. అలాగే కీర్తనలు 50:15లో ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావని కూడా వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం తల్లి గర్భంలో నుంచి లేదా లోకము నుంచి ఏర్పాటు చేయబడి దేవుని కోసం బ్రతుకుతున్న కాలమంతా కూడా ఏదో ఒక రకమైన శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. అది మనుషులమైనా కావచ్చు, లేకపోతే శరీరంలో నుంచి అయినా కావచ్చు, లేకపోతే మన ఆర్థిక పరమైనవి కావచ్చు, ఏ రకమైనా సరేగాక దేవుడు ఎన్నుకున్నాడని చెప్పేసి మనకి ఏ శ్రమలు లేవడానికి వీలు లేదు. దేవుడు తల్లి గర్భములో నిర్మించుకున్నటువంటి ఇర్మీయా భక్తుడికే ఇన్ని శ్రమలు వచ్చినాయి. కారణం ఏంటంటే తన జీవితంలో ఏ మాట తన మాటలు మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని మాటలే చెబుతా ఉన్నాడు. చూడండి ఆ మాట, ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి అన్నాడు. హల్లెలూయా. అంటే తన జీవితంలో నిజంగా దేవుని మాటలు దొరికిన వెంటనే భుజిస్తా ఉన్నాడంట, తినేస్తా ఉన్నాడంట. మేకలకు మేత దొరికిందనుకో ఏం చేస్తావి? మేకలకు మేత దొరికితే వెంటనే ఏం చేస్తావి? తినేస్తాయి. ఇంకా మీరు గమనించారో లేదో కానీ కోతులకి అరటి పండ్లు డజన్ వేసామనుకోండి, అవి మొత్తం గబగబా తినేసి ఎక్కడ పెట్టేస్తే దవడలకి పెట్టేసుకుంటాయి. అతి ఆశతో తినేస్తాయి. కుక్కలను కూడా చూడండి, వాటికి ఏదైనా ఆహారం వేస్తే వేరే కుక్క దొరకకుండా అవి మొత్తం మింగేసి ఆ తర్వాత కక్కుకి తర్వాత తినేస్తాయి. బైబిల్లో రాయబడింది. అందుకనే దేవుణ్ణి నమ్ముకొని ఒక వ్యక్తి విడిచిపెట్టి లోకంలో కలిసిపోతే వాడు ఎలాంటి వాడంట? కుక్క తన వాంతికి మళ్ళా తిరిగి కక్కుకొని తిరిగి మళ్ళా తిన్న దాంతో సమానం. కాబట్టి కుక్కలు అలాగ చేస్తూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఇర్మీయా భక్తుని యొక్క జీవితంలో దేవుని మాట తనకు దొరికిన వెంటనే వాటిని భుజిస్తూ ఉన్నాడంట. వీటి వలన ఆయన హృదయానికి సంతోషము కదా, ఆయన హృదయానికి సంతోషము, ఆనందం కలుగజేస్తుంది అంతే. కానీ మనుషులు ఎవరు తనకు ఆనందాన్ని కలుగజేయట్లేదు, మనుషులు ఎవరు తనకు సంతోషాన్ని కలుగజేయట్లేదు. మనుషులు ఇంకా తిరుగుబాటు చేస్తున్నారు. ఇర్మీయాను చాలా రకరకాలుగా ఆయన్ను హింసిస్తూ ఉన్నారు, కొట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన చేయగలిగింది ఒక్కటే, ప్రభువా నా శ్రమను నీవు తెలుసుకొనమయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను దర్శించు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను స్థిరపరచు ప్రభువా అని దేవునికి తను మొర్రపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా మొర్రపెట్టుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. నేను నీకు తోడై ఉంటాను అన్నాడు, రెండవది నీకు జయమిస్తానన్నాడు, మూడవదిగా దుష్టుల చేతిలోంచి నేను నిన్ను విమోచిస్తాను, విడిపిస్తానని ఇర్మీయా భక్తునితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ప్రియులారా, మనం ప్రభువుని నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తీసం పొందాం, సంఘములో నమ్మకంగా కొనసాగుతాం. అయినా నాకెందుకు ఈ శ్రమలు, అయినా నాకెందుకు ఈ బాధలు, అయినా నాకెందుకు ఈ యొక్క వేదన అని చాలాసార్లు మనం కూడా మన జీవితం మీద విరక్తి పడుతూ ఉంటుంది. అందుకే ఆయన అన్నాడు, ఇర్మీయా భక్తుడు ఏమన్నాడంటే, దీర్ఘశాంతి కలిగిన వాడనై నన్ను కొనిపోమయ్యా, నన్ను తీసుకుపోయ్యా, నాకు సమాధానంగా తీసుకుపో, నన్ను ఈ హింసల్లో
దిగులు చింత పెట్టుకొని అట్లనే కృంగిపోయి కుషించిపోయి చచ్చిపోయే పరిస్థితి నాకు వద్దయ్యా, ప్రశాంతంగా నన్ను తీసుకొని పో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. నిజంగా ఒక వ్యక్తి మరణం విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఏలియా భక్తుడు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు తీసుకుపోయాడా? వద్దన్నాడు. ఇంకా నీకు శక్తికి మించిన ప్రయాణము ఉన్నది అన్నాడు కదా. ఇలాగ బైబిల్లో చాలామంది నన్ను తీసుకోపోరా ప్రభా, నన్ను తీసుకపో, ఈ లోకం నాకు వద్దు అని చెప్పేసి కానే కాదు. మనము ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు తీసుకెళ్ళాడు సుమా. ఆయన ఏర్పాటు చేసిన, ఆయన నియమించిన దినమున బ్రతుకుతామన్నా సరే ఉంచడానికి వీలు లేదు. ఎత్తండి బాబు అని అంటాడు అంతే. కాబట్టి మరణ అపేక్ష అనేది అపవాదిగాడు కోరుకునేటువంటిది, మనం కోరుకునేది కానే కాదు. దేవుడు కోరుకునేది కూడా కాదు. మనకు మరణాపేక్ష లేకుండా మనం బ్రతికినంత కాలము మనం కూడా దేవుని మాటలు భుజించాలి. ఈ భుజించిన మాటలు ఇతరులకు చెప్పేటప్పుడు వాళ్ళకి చేదుగా అనిపించి ఏం చేస్తారంటే మన మీద కొట్లాడతారు. నిన్నగాక మొన్న పుట్టిన నాకు చెప్తావా, నాకు తెలియదా, ఇట్లుండాలా? అందుకే అన్నాడు అక్కడ, ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో నువ్వు గుర్తుపట్టాలి అన్నాడు. దేవుని మాటలు చదువుతున్నాము, వింటున్నాము, వాటిని ధ్యానం చేస్తున్నా కరెక్టే. లోకంలో ఏవి నీచమైనవి, ఏవి ఘనమైనవి, వాటిని మనం గుర్తుపట్టాలంట. వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ కూడా, ఉదాహరణకి ఎక్కడైనా విగ్రహారం జరిగే దగ్గర పోయి అక్కడ పోయి ఏదైనా చేసామనుకోండి, అక్కడ మనం గుర్తుపట్టినట్టేనా? చెప్పండి. వాక్యాన్ని చదివాం కానీ దాన్ని భుజించలేదు. ఒకవేళ భుజిస్తేనే కదా మనకు అర్థమయ్యేది. వాక్యాన్ని చదివేది ఒక విధానం అయితే, వాటిని భుజించడం మరొక విధానం అయితే, భుజించిన తర్వాత మన కనులు తెరవబడాలి. ఏవి ఘనమైనయో ఏవి నీచమైనయో మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా ఒకవేళ ముందుకు పోతే నిజంగా చాలా దేవునికి అవమానం కలిగే స్థితిలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇర్మీయా భక్తుడు తన జీవితంలో దేవుని మాటలు భుజించాడు. ఆనందం సంతోషం కలుగజేస్తూనే సంతోషిస్తా ఉన్నాడు. కానీ ప్రజలైతే తనకు వ్యతిరేక దిశలో ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయినను సరేగాక దేవునికి ప్రార్థన చేశాడు. దేవా యెహోవా, నా శ్రమ తెలుసుకొనుము, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారి కొరకై వారికి ప్రతిదండన చేయమని దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. తన ప్రార్థన విషయాలను దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా, మన జీవితంలో శ్రమ మనకు వచ్చి ఉండొచ్చు. అయితే మన శ్రమ ఆయనకు తెలుసు, నీకు తెలుసు. ఆ తర్వాత మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడో లేదో నీకు తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. శిలువలో దొంగ ఒకడు అన్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, జ్ఞాపకం చేసుకో. నిజంగా దేవుడు మన జ్ఞాపకం మనం అడగాలి అంతే. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకో, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, నా పరిస్థితి జ్ఞాపకం చేసుకో, నా భక్తిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. హిజ్కియా తన మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా అన్నాడు, అయ్యా నేను ఎలా నీ సన్నిధిలో నిర్దోషంగా నిందారహితంగా ఎంత యథార్థంగా నడుచుకున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆయన కూడా ప్రార్థన చేశాడు. నిజంగా ప్రార్థన చేసే ధైర్యం ఎలా వచ్చింది తెలుసా? వారు దేవుని మాటలు విని వాటిని భుజించి ఆ ప్రకారం ఇతరులకు ప్రకటించి దేవుని కోసం నిలబడ్డారు. అందుకే శ్రమ వచ్చింది. ఆ శ్రమల్లో కూడా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నానని ఇర్మీయాతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక దేవుని బిడ్డగా తల్లి గర్భంలోంచి, లోకంలోంచి, పాపంలోంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఏర్పాటు చేసుకున్నాడు గనుక నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, నువ్వు భుజిస్తా ఉన్నావు, వాటి ప్రకారం కొనసాగుతూ ఇతరులకు చెబుతా ఉన్నావు. అయినా వ్యతిరేకతలు వస్తున్నాయి, కుటుంబంలో వ్యతిరేకతలు వస్తున్నాయి, స్నేహితుల వ్యతిరేకతలు వస్తున్నాయి. అయినా భయపడనక్కర్లేదు. వారి చేతులోంచి నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విమోచిస్తాను అని దేవుడే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగా విడిపించి విమోచించి తోడై ఉండేటువంటి దేవునికి మనం మొరపెట్టడం ఎంతైనా అవసరం ఉన్నది, ఎంతైనా అవసరం ఉన్నది. కానీ మనకు మనమే పగ తీర్చుకునడం మన పని కానే కాదు. ప్రతి విషయాన్ని దేవునికి కులంకషంగా మనం తెలియపరిచినప్పుడు తప్పకుండా వాటిలోంచి మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, తన కృపను చూపిస్తాడు. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.